అండి, వెల్కమ్ టు లక్కీ బ్లాగ్స్. ఈరోజు అయితే బోట్ నెక్ బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిమని ఒక సిస్టర్ కామెంట్ చేసింది. ఈరోజు బోట్ నెక్ బ్లౌజు కట్ చేస్తున్నాను. దీనికి ఏంటంటే లైనింగ్ మనకు ఆల్తీ బ్లౌజు ఏం లేదు, ఊకే నడుం లూజుని బట్టి అందాజుగా నేను ఈ బోట్ నెక్ బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు చూడండి. ఫస్ట్ చూడండి, బ్లౌజు పొడవు వచ్చేసి నేనైతే 15 ఇంచులు తీసుకుంటున్నాను. మనకు ఆల్తీ బ్లౌజు ఏం లేదు, కొలతలు కూడా ఏం లేవు, అందాజుగా తీస్తున్నాను. నడుం లూజ్ వచ్చేసి 30 ఇంచులు. ఇప్పుడు ఈ 30 ఇంచుల్ని 4వ భాగం మనం తీసుకోవడం కోసం ఫస్ట్ టేప్ని ఒకసారి ఇలా 30 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి, ఇప్పుడు నాకు 15 ఇంచులు వచ్చింది. ఇదే 15 ఇంచుల దగ్గరికి మళ్ళీ ఒకసారి టేప్ని ఫోల్డ్ చేసినప్పుడు మనకు చూడండి, నాకైతే 7.5 ఇంచులు అయితే వచ్చింది. ఈ 7.5 ఇంచుకి 1 ఇంచు కలుపుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనము టక్స్లు వేస్తాం కాబట్టి 1 ఇంచు కలుపుకోవాలి. అంటే 7.5 అంటే మనం ఇప్పుడు 8.5 ఇంచులు తీసుకోవాలి. ఈ 8.5 ఇంచులకు మనం ఎక్స్ట్రా ఖర్చు కోసమని 2 ఇంచులు తీసుకుంటున్నాను నేనైతే, 2 ఇంచులు. ఇప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 14 ఇంచులు కదా. ఇదే 14 ఇంచులలో నేను సగం తీసుకోవాలి, ఎందుకంటే డబల్ ఫోల్డింగ్లో క్లాత్ ఉంది కాబట్టి నేనైతే 14లో సగము 7 ఇంచులు తీసుకుంటున్నాను. ఇదే 7 ఇంచులను మనము సంక ఆమ్ రౌండ్ కోసం కూడా ఇదే 7 ఇంచులను తీసుకోవాలి. డ్రెస్సులకైనా బోట్ నెక్ బ్లౌజులకైనా దేనికైనా మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఆమ్ రౌండ్ కోసం కూడా 7 ఇంచులే తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ నడుం లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. నాకైతే 10.5 ఇంచులు వచ్చింది. ఇదే 10.5 ఇంచులను ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇదే 2 ఇంచులను ఇక్కడ కూడా మార్క్ చేసుకొని, ఇప్పుడు మనము సంక రౌండ్ కోసం తీసుకున్న ఈ 7 ఇంచులను ఇక్కడికి స్ట్రైట్గా ఒక ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము సంక రౌండ్ లోతు తీసుకోవడం కోసమని నేనైతే 1.5 ఇంచు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి నేను 1.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సంక రౌండ్ అనేది మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఖర్చు కోసం తీసుకున్నాం కదా 2 ఇంచులు, మనము ఇది రౌండ్ గీసుకుంటున్నప్పుడు మనం ఇక్కడి వరకే స్టాప్ చేయాలి. ఇలా పైకి వచ్చి ఇక్కడి వరకు వెళ్ళకూడదు. ఇప్పుడు మనము నెక్ డీప్ బోట్ నెక్ బ్లౌజులకు 3.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. లేదు ఇంకొంచెం కిందికి కావాలి అనుకుంటే 4 ఇంచులు, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. బోట్ నెక్ బ్లౌజులకైతే మనము నార్మల్ బ్లౌజులకైతే మనము ఫస్ట్ నెక్ తీసుకుంటాం, తర్వాత షోల్డర్ని మెజర్మెంట్ చేసుకుంటాం కదా. ఈ బోట్ నెక్ బ్లౌజులకు వచ్చేసి ఫస్ట్ షోల్డర్ని మార్క్ చేసుకొని తర్వాత వచ్చిందంతా మనము, నాకైతే షోల్డర్ కోసము 3 ఇంచులు తీసుకున్నాను. మిగిలిన 4 ఇంచులను నేను నెక్ రౌండ్ కోసం అయితే తీసుకుంటాను. ఇదే 4 ఇంచులను ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇలా బాక్స్లా డ్రా చేసుకున్న తర్వాత మనము దీంట్లో బోట్ షేప్ వచ్చే విధంగా మనము మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను చూడండి. రెండు ఒకరివే, మనకు ఎటువంటి కొలతలు లేకుండా అందాజుగా కట్ చేస్తున్నాను. కస్టమర్ వచ్చినప్పుడు వీలైతే నేను మీకు ఎలా వచ్చింది బ్లౌజు, కొలతలు లేకుండా మనం కట్ చేసాం కదా, ఎలా వచ్చింది అనేది వాళ్ళు ఒప్పుకుంటే మీకు షార్ట్ వీడియోలో కూడా నేను బ్లౌజు పర్ఫెక్ట్గా కుదిరిందా లేదా అనేది నేను మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.
కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో నార్మల్ బ్లౌజులు, డ్రెస్సులు, ప్యాంట్లు అన్నీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్, కుకింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్లోకి వెళ్ళండి. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ని 4 ఫోల్డింగ్లో ఉంది, 4 ఫోల్డింగ్స్లో ఉంది. ఇప్పుడు మనము ఇక్కడ సమానంగా ఉండే విధంగా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు కోసం అయితే నేను 9 ఇంచీలను తీసుకుంటున్నాను. కింద ఖర్చు కోసం కొంచెం వదిలిపెట్టేసి నేను 9 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇదే 9 ఇంచులను ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. కుట్టులోకి ఇక్కడ కూడా వదిలేసి 9 ఇంచులను మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని మనము సంక రౌండ్ అనేది ఎంత వచ్చింది అనేది మనం ఫస్ట్ కొలుచుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం అని మనం 1/2 ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి ఎంత వచ్చింది అనేది మనము ఇలా ఫస్ట్ చూసుకోవాలి. నాకైతే 7.5 ఇంచులు వచ్చింది కదా. 7.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు సంక డౌన్ కోసం అయితే నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక మార్క్ ఈ విధంగా ఒకటి మార్క్ చేసుకొని ఇప్పుడు మనము హ్యాండ్ పొడవును మార్క్ చేసుకున్న దగ్గర నుంచి టేప్ని విధంగా ఉంచి 7.5 ఇంచులు ఎక్కడికి వచ్చిందో చూసుకొని ఒక మార్క్ చేసుకోవాలి. నాకు ఇక్కడికి 7.5 ఇంచులు వచ్చింది. హ్యాండ్ లూజు నేను 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా 5.5 ఇంచులు తీసుకొని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేనైతే 1.5 ఇంచి ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకుంటున్నాను కుట్టులోకి. ఇలా మనము మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా హ్యాండ్ షేప్ ఇచ్చుకొని మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మార్క్ చేసుకున్న దగ్గర మనం ఇలా కట్స్ ఇచ్చుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఓపెన్ చేసేసి మనము లోతు తీసుకుందాం. ఇప్పుడు ఏ సైజు బ్లౌజ్ అయినా కూడా ఇక్కడ మనము కట్స్ ఇచ్చుకున్నాం కదా. హ్యాండ్ పొడవు సెంటర్లో ఇక్కడ నుంచి 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ మనం హ్యాండ్ ఖర్చు కోసము క్లాత్ వదులుకున్నాం కదా. దీన్ని ఇక్కడ 1 ఇంచ్ వరకు ఇలా ఫోల్డ్ చేస్తే మనకు సెంటర్ పాయింట్ అనేది వస్తుంది. ఇక్కడ ఇలా రఫ్ చేసి ఈ బ్లౌజు చిన్న సైజు బ్లౌజే కాబట్టి నేనైతే 1/2 ఇంచి లోత్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా మనము లోతు షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా కట్ చేసుకొని ఇక్కడ కూడా మనము కొంచెం ఇలా కట్ ఇచ్చుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మనకు లోతు తీసుకున్నాము అనేది మనకు కరెక్ట్గా గుర్తొస్తుంది. ఇలా తీసుకోకపోతే పొరపాటు పడతాము. చూడండి, హ్యాండ్స్ కూడా కట్ చేస్తాం కదా. చూడండి, ఇప్పుడు మనకు బోట్ నెక్ బ్లౌజ్ అనే లోపల ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 ఓపెన్లో ఉండవు. 2 ఇలాగే ఉంటుంది కాబట్టి ఓపెన్స్ ఏమీ ఉండవు కదా. అప్పుడు మనకు మీటర్ పీస్ అనేది
ఎవరికైనా కూడా అసలు సరిపోదు. అది కాక మనము ఎల్బో హ్యాండ్ని కట్ చేసాము, షార్ట్ హ్యాండ్ కాదు కాబట్టి ఇప్పుడు మనకు క్లాత్ అనేది సరిపోదు కదా. ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేస్తాను అనేది మీరు చూడండి. ఇప్పుడు ఓపెన్స్ ఉన్నాయి కదా, మనము లైనింగ్ లోపల వైపు పోతుంది కాబట్టి మనము కుట్టు సెంటర్లో ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది, అదేం కనిపించదు. ఇప్పుడు మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని తీసుకొని కరెక్ట్గా మొదగా ఇప్పుడు మనము యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ని ఉంచి మొత్తము చుట్టూ డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత చెప్తాను నేను ఎలా మనము లైనింగ్ సరిపోనప్పుడు మనం ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది. నేను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపులా కూడా 3.5 ఇంచీలే నెక్ డౌన్ కోసం తీసుకుంటున్నాను. బోట్ నెక్కు 3.5 ఇంచీలు తీసుకుంటేనే నీట్గా పర్ఫెక్ట్గా బోట్ షేప్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనము సంక మార్క్ చేసుకున్నాం కదా, 1.5 ఇంచ్ తీసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా మార్క్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని తీసేసి ఇక్కడ చూడండి, మనకు ఫ్రంట్ సైడు మనకు లూజ్ అనేది రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా బోట్ నెక్ బ్లౌజ్ రావాలి అనుకుంటే మనము ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అంతమైన ఈ విధంగా కొంచెం ఒక 1.5 ఇంచ్ వరకు అలా లోపల నుంచి వచ్చి ఇక్కడ కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము చూడండి, నార్మల్ బ్లౌజ్కి అయితే మనము 1/2 ఇంచి లేదా 3/4 ఇంచి అలా మనము లోతు అనేది తీసుకుంటాము. ఈ బోట్ నెక్ బ్లౌజ్కి వచ్చేసరికి మనము కరెక్ట్గా 1 ఇంచ్ అనేది కంపల్సరిగా ఎవరికైనా కూడా 1 ఇంచ్ వరకు మనం లోతు తీసుకోవాలి. అప్పుడే ఫ్రంట్ సైడ్లో ఎలాంటి ముడతలు ఏం లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము 2 ఇంచులు ఖర్చు కోసం వదులుకున్నాం కదా, ఇదే 2 ఇంచులను ఇక్కడ మార్క్ చేసుకొని ఇప్పుడు నేనైతే ఇక్కడ షేప్ కోసము ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఇక్కడ 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటున్నాను అని. ఈ బ్లౌజ్కి అయితే ఆ విధంగా తీసుకోవడం లేదు. ఇప్పుడు మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. మనకు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది బోట్ నెక్ బ్లౌజులకు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అది ఇక్కడ ఎగ్జాక్ట్గా మనము బ్యాక్ పార్ట్ ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి. ఇటు నుంచి కొంచెం ఒక 2-3 ఇంచులు కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనము స్టార్ట్ చేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాం. ఫస్ట్ మీరు ఇలా ఓపెన్స్ ఇలా క్లాత్ సరిపోనప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి అన్నప్పుడు 4 పీసులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, అన్నీ ఒకే వైపు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకటి లోపలికి బయటికి ఉండే విధంగా అలా ఉంటే మళ్ళీ పొరపాటు అయిపోతుంది. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా మనము కట్ చేసుకుందాం. ఆన్ చేయలేదా? చూడండి, ఇదిగో ఇక్కడ నేను మీకు కనిపిస్తుందో లేదో చూడండి, ఇది మెయిన్ ఇది బ్యాక్ పార్ట్తో మనం గీసుకున్నది. కాకపోతే ఫ్రంట్ సైడ్ మనకు లూజ్ రాకుండా ఉండడం కోసం 1/2 ఇంచ్ అంతా లోపలికి నేను మార్క్ చేశాను. ఆ విధంగానే లోపలికి కట్ చేస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీ పద్ధతిలో నేను ఈ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకొని చూడండి, ఇదిగో ఇది బ్యాక్ పార్టు, ఇది ఫ్రంట్, ఇవి హ్యాండ్స్. ఇప్పుడు
నడుం పట్టి కావాలి కదా మనకి. ఇదిగోండి రెండు లైనింగ్లు నేను కట్ చేశాను కదా, అలాగే రెండింటిని కూడా తీసుకోవడానికి చూడండి. నాకైతే క్లాత్ కరెక్ట్గా సరిపోయేమైన ఉంది. ఇప్పుడు ఈ నడుం పట్టి అనేది 1.5 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇలా 1.5 ఇంచికి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఇలా మార్క్ చేసిన విధంగా మనం కట్ చేసుకోవాలి. చూడండి నడుం పట్టీలు చూడండి. ఇప్పుడు లైనింగ్ని కట్ చేశాం కదా, నేను ఇప్పుడు 2 లైనింగ్లు అయితే కట్ చేశాను కదా, కానీ నేను మీకు ఒక మెయిన్ పీసు కట్ చేసేదైతే ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ 2 అటువైపు ఉండాలి. ఇప్పుడు క్లోజ్ ఉండేది మన వైపు ఉంది కదా, దీన్ని ఇంకోసారి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇలా చేసి మనము హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ హ్యాండ్ని కరెక్ట్గా ఈ విధంగా ఉంచి, ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ అనేది కంపల్సరిగా ఎక్స్ట్రా ఉండే విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు లైనింగ్ అయితే మధ్యలో ఓపెన్ వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్లో, అది మనం జాయిన్ చేసుకుంటాం. కానీ మెయిన్ క్లాత్కి వచ్చే లోపల మనము ఆ విధంగా కుట్టు వస్తే మనకు బోట్ నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి అప్పుడు ఇక్కడ స్టిచ్ కనిపిస్తే చాలా గలీజ్గా ఉంటుంది. అందుకని మనము చూసుకోవాలి, ఫస్ట్ క్లాత్ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని 2 ఒకే మెజర్మెంట్లో ఉంటాయి కదా, ఫ్రంట్ బ్యాక్ అనేది 2 ఒకటే ఉంటుంది. నాకైతే నేను మామూలుగా మీకు ఏదైనా ఫ్లవర్ డిజైన్ వచ్చినప్పుడు మనము ఇలా ఫోల్డ్ చేసుకోకూడదు, ఎందుకంటే ఈ పూలు అనేది ఉల్టా సీదా అట్లా అంతా వస్తుంది, అలా వేసుకోకూడదు. నాకేం లేదు, ఓన్లీ ఇలా కొంచెము ఇవి వచ్చినాయి కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేదు, అందుకే నేను ఇలా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు నేను కట్ చేసిన బ్యాక్ పార్ట్ని తీసుకొని, నాకు ఇందులోనే ఫ్రంట్ బ్యాక్ 2 వచ్చేస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసుకుంటే చూడండి, ఇదిగోండి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి సరిపోయింది కదా, 2 వచ్చేసినాయి. ఇప్పుడు మనము లైనింగ్ని ఎలా గమ్తో జాయిన్ చేసుకోవాలి. మనము మిషన్తో స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి క్లాత్లు జారిపోవడము, స్టిచ్ చేసేటప్పుడు లూజ్ వస్తూ, మనం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉండదు. లైనింగ్కి అనేది ఇది మెయిన్ పీసు అతుక్కోదు, లూజ్ వస్తుంది. అలా కాకుండా మనము గమ్తో జాయిన్ చేస్తే పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. దానికోసమని ఇప్పుడు ఇలా డిజైన్ ఉండేది మనము ఇలా కింది వైపు ఉండే విధంగా లోపల పార్ట్ పైకి మనకు కనిపించే విధంగా ఉంచుకొని, ఇప్పుడు మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్లాత్ మీద వేసుకొని, ఇప్పుడు మొత్తం బ్లౌజ్ మొత్తము ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ ఇచ్చుకోవాలి గమ్ముతో. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. కొంతమంది ఇలా గమ్ము వేసిన తర్వాత ఐరన్ చేస్తారు, నేనైతే ఐరన్ ఏం చేయను, అంత అవసరం కూడా లేదు ఐరన్ చేయడము, అదంతా డబల్ పనిలా ఉంటుంది. మనం గమ్ము ఇలా వేసి ఒక్కసారి చేత్తో ఇలా ప్రెస్ చేసినామంటే నీట్గా మనకు మెయిన్ పీస్ అనేది అటాచ్ అయిపోతుంది, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది.
ఒకసారి మీరు ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది. ఇది మిషన్తో లైనింగ్ని జాయిన్ చేసుకోవడం కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, ఇదిగో బ్యాక్ పార్ట్ని గమ్తో జాయిన్ చేశాను. చూడండి, ఇదిగో బ్యాక్ పార్ట్ని నేను గమ్తో జాయిన్ చేసేసాను కదా. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ని గమ్ముతో ఇప్పుడు జాయిన్ చేయలేదు, ఎందుకంటే మనకు ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. మనము నాకు లైనింగ్ సరిపోలేదని ఓపెన్స్ ఉన్నాయి కదా, ఇవి రెండు ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత నేను గమ్తో జాయిన్ చేస్తాను. ఇది ఫ్రంట్, ఇగోండి హ్యాండ్స్, ఇది నడుము పట్టి. చూశారు కదా ఈజీగా బోట్ నెక్ బ్లౌజు ఏ కొలతలు లేకుండానే అందాజుగా ఎలా కట్ చేసామో మన వీడియోను ఫాలో అవ్వండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి ఈజీగా. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఇది ఎలా స్టిచ్ చేస్తానో మరో వీడియోలో నేను మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.